సైకలాజికల్ ప్రెషర్ తెస్తే వీళ్ళలో కొంతమంది ఇష్టపడి ఇచ్చినోళ్ళు ఉన్నారు. కొంతమంది ఇక మనకు గత్యంతరం ఏముంది, ఇటు అటు అంతా ఇచ్చాక మధ్యలో మనల్ని ఒక్కళ్ళనే ఉండనిస్తారా రేపొద్దున అనేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇప్పుడు వాళ్ళందరికీ డబ్బులతో అవసరం లేదు. రోజు మనం పంట పండించుకునే వాళ్ళం, దాని మీద నలుగురు ఐదుగురు కూలీలు పెట్టుకుని నడుపుకునే వాళ్ళం. ఒక్కసారిగా ఏడాదికి 25,000 మనం కూలీ తీసుకునే స్టేజ్లో ఉంటామా? ఏ రైతైనా ఒప్పుకుంటాడా? నిరంతర సేద్యం చేసే రైతు వాళ్ళని ఏమని ఒప్పించారు? 2-3 ఏళ్లలోనే ఇచ్చేస్తామన్నారు కాబట్టి పోనీ 2-3 ఏళ్ళు, ఓ 10 ఏళ్ల పాటు 25,000 వద్ది, 2-3 ఏళ్లలోనే మన ఫ్లాట్ ఇచ్చేస్తారు. దాంట్లో రేపు పొద్దున్న డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే 4 ఫ్లాట్లు వేసుకుంటే 4 కోట్ల రూపాయల డబ్బులు వచ్చేస్తాయి. ఈ 10 లక్షలు 25 లక్షల కంటే అన్న ఉద్దేశంతో ఇచ్చారు వాళ్ళు. అంతే. అవును. సీన్ కట్ చేస్తే 11 ఏళ్ళు, ఇప్పుడు 9 ఏళ్ళు అయిపోయినట్టు వాళ్ళకి అయిపోయింది. అవును. రెండవది 3 రాజధానులు అంటే శాంతం ఆగిపోయింది. ఇప్పుడు తొందరగా కట్టాలంటే ఇప్పుడు వీళ్ళకి ఏమర్థమైపోతుంది, ఏడాదిన్నర అయిపోతుంది, అప్పుడే ఏడాది 15 నెలలు అయిపోయింది. ఏమీ జరగట్లేదు అక్కడ. ఏం జరుగుతున్నాయి? ఆ టవర్స్ ఏయో కడుతున్నాం అంటున్నారు, అయ్యే పైగా మళ్ళీ భూ సమీకరణ అంటున్నారు, మళ్ళీ మళ్ళీ కొత్తగా భూమి సేకరిస్తానంటాం. ఇవన్నిటికీ ఉంటది. ఇప్పుడు మొన్నటిదాకా ఏంటంటే జగన్ వచ్చిన తర్వాత అంతకుముందు 3-4 కోట్ల దాకా వెళ్ళింది కాస్త, సరే 3-4 కోట్లు కొంతమందికే ఉండొచ్చు కాక 1.5-2 కోట్లకు తక్కువ లేదు. జగన్ వచ్చాక ఈ 3 రాజధానులు అన్నాక 40 లక్షలకు పడిపోయింది.